వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు దసరాకి ఐఆర్ పెండింగ్ బకాయిల చెల్లింపుపై సంచలన ప్రకటన, 12వ పిఆర్సీ అమలుకు చర్యలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించిన జీతాలు, డిఏ, పిఆర్సీ, ఐఆర్ వంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే దసరాకు ఐఆర్ ఇవ్వాలి, సీఎంకు ఏపీ జీఈఏ వినతి. ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీ జీఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం విజయవాడలో రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం 2023 జూలై 1వ తేదీ నాటికి 12వ పిఆర్సీ కమిషన్ను కంటి తుడుపు చర్యగా ఏర్పాటు చేసిందన్నారు. కనీసం కమిషన్కు రూమ్ కూడా ఏర్పాటు చేయక కాలయాపన చేసిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఉద్యోగ పెన్షన్లకు దసరా కానుకగా ఐఆర్ మంజూరు చేయడంతో పాటు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 2025 ఉగాది నాటికి పిఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి జీపీఎఫ్ను కోట్ల రూపాయల్లో అక్రమంగా దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. 15 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా సూర్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. కాగా సమావేశంలో 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో చర్చించి ఉద్యోగులకు రావాల్సిన అన్ని రాయితీలను కొత్త ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి బి సుగుణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగసాయి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజకుమార్, ఎల్ లక్ష్మీపతి, సిహెచ్ వెంకటేశ్వరరెడ్డి, సిహెచ్ పాపారావులతో పాటు 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులైతే పాల్గొన్నారు. అదేవిధంగా ఉద్యోగుల బకాయిలు చెల్లించండి అని మరో న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి శ్రీకాంతరాజు, జి ఆస్కారావులు ప్రభుత్వాన్ని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంఘం కార్యాలయాన్ని వీరు సందర్శించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని కూడా అందుబాటులో ఉందని తెలిపారు. కమిషన్ ఏర్పాటుకు వ్యవధి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారు కోరారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సరెండర్ లీవులు, డిఏ బకాయిలు ఇంకా కూడా పెండింగ్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. వీరిని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగనాయకులు, సత్యనారాయణ మొదలగు వారైతే కలవడం జరిగింది. ఈ విధంగా దసరా నాటికి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఐఆర్ ఇవ్వాలని సీఎంకు ఏపీ జీఈఏ వినతి పత్రం అయితే సమర్పించడం జరిగింది. ఓకే మిత్రులారా, ఇది ఈనాటి సమాచారం.